సిద్ధపడతాం. కానీ ఈ సమయంలో నువ్వు నేను ఎక్కడున్నాం? రెస్ట్ తీసుకుంటామా? కాదు కదా. మనం ఎలా ఉన్నాం? ఆయన మాటలు వినటానికి మనము సిద్ధపడి వచ్చాము. ఆయన మాటలు మనము వింటున్నామంటే నువ్వు రక్షింపబడే గుంపులో ఉన్నావు. ఆయన మాటలు వినటం అంటే ఆ యొక్క రక్షణ సువార్తను వినటం అంటే గొప్ప విషయం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది సహోదరులు యేసు ప్రభు గురించి విన్నారు. వారు అనేకమైన మేలులు పొందుకొని ప్రభు వద్ద నుంచి తిరిగి వెళ్ళారు. వాళ్ళందరి గురించి మనము ధ్యానం చేయాలంటే మనకున్న సమయం చాలదు కదా. మనము కొద్ది మంది గురించి ఈరోజు నేర్చుకుందాం రండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. విని విశ్వసించి రక్షించబడిన సహోదరులు ఎవరో మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను. చూసారా, చదవబడిన వాక్య భాగములో ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన మోషే తర్వాత యెహోషువ నాయకుడుగా ఉన్నాడు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కానాను వైపు నడుస్తున్నారు. చాలా చక్కగా జరుగుతా ఉంది. ముందు ముందు ఉన్న ప్రదేశాలు, ఆ రాజులు, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది వెళ్తే వాళ్ళ మీద గెలుస్తాము, ఇవన్నీ కూడా యెహోషువ ఆలోచన చేసి నడిపిస్తా ఉన్నాడు ప్రజలను. ఆ క్రమంలో వాళ్ళు ఎరుకో ప్రాంతానికి దగ్గరగా వచ్చినప్పుడు యెహోషువ వేగుల వారైన 2 మనుషులను ఆ ఎరుకో ప్రాంతానికి పంపించినట్టు మనము వాక్య భాగంలో చదివాం కదా. మరి మీరు వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉంది, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు చూడండి అని యెహోషువ 2 మనుషుల్ని ఎక్కడ పంపించాడమ్మా? ఎరుకో ప్రాంతానికి పంపించినప్పుడు 2 మనుషులు ఎక్కడికి వచ్చారంట? రాహాబు అని ఒక వేశ్య ఇంట వారు చేరారు. రాహాబు అని ఒక వేశ్య అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కానీ చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము ఆమె ఒక హోటల్ నడిపే ఒక యజమానురాలుగా ఉంది అని, ఆమె గృహంలో చాలా జనుపు కట్టె కూడా ఉన్నదని వాక్య భాగంలో ఉంది. చూడండి, ఏది ఏమైనప్పటికీ యెహోషువ పంపించిన 2 వేగుల వారు ఇప్పుడు ఎక్కడున్నారు? రాహాబు ఇంట వాళ్ళు చేరారు. ఆలోచన చేయండి, ఈ వర్తమానం ఎవరికైతే తెలిసిందంట? ఎరుకో రాజుకు వర్తమానము అందింది. వాళ్ళిద్దరూ వచ్చి రాహాబు ఇంట్లో ఉన్నారని ఎరుకో రాజుకు వర్తమానము అందింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? సైనికుల్ని ఆమె దగ్గరకు పంపించాడు. చూడండి 6వ వచనం చూడండి. తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. చూసారా, ఎంత సాహసం చేసి రాహాబు ఈ పని చేస్తుందో. వచ్చిన వారిని పట్టిస్తే ఈమెకు చాలా బహుమానాలు వస్తాయి, అంతే కదా. శత్రువులు మన దేశానికి వచ్చినప్పుడు శత్రువులు వచ్చారని ఇన్ఫర్మేషన్ మనం అందిస్తే మంచి బహుమానాలు వస్తాయా లేవా? వస్తాయి. అదే దాచిపెట్టారని తెలిస్తే శిక్ష కూడా వచ్చిద్ది. ఆ టైంలో ఈమె ధైర్యము చేసి వేగుల వారని 2 మనుషులను ఆ మిద్దె మీదకి ఎక్కించి వారి మీద ఆ జనుప కట్టను వేసి దాచిపెట్టేసింది. ఆ సైనికులు వచ్చి, అమ్మా నీ ఇంటికి వేగుల వారైన మనుషులు వచ్చారని మాకు వర్తమానం వచ్చేసింది, వాళ్ళిద్దరు ఏరని అడుగుతుంటే ఆమె ఏం చెప్తుందో తెలుసా? మనుషులు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు, మీరు తొందరగా వెళ్తే వాళ్ళని మీరు పట్టుకోవచ్చని ఆ 2 ఆమె దాచిపెట్టింది. చూడండి, ఆమె ఎవరు? ఇశ్రాయేలు ప్రజల ఆమె కానే కాదు, అన్యురాలు, ఎరుకో పట్టణస్థురాలు ఆమె. ఆమెకి దేవుని గురించి తెలీదు. కానీ ఆమె ఏం చేస్తుంది? దేవుని బిడ్డల్ని చేర్చుకొని వారిని దాచిపెట్టి వచ్చిన వారితో ఆమె తెలివిగా జ్ఞానంగా మాట్లాడి వారిని పంపించింది. ఒక్క నిమిషం మీరు ఆగి ఆలోచన చేయండి.
ఇన్ఫర్మేషన్ మాకు కరెక్ట్గా వచ్చింది, నీ మీద మాకు డౌట్గా ఉంది, నువ్వు కాసేపు పక్కకు జరిగితే మేము ఇల్లు సోదా చేసుకుంటామని ఆ సైనికులు వచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ వస్తువులతో ఆ జనప కట్టెను అటు ఇటు పక్కకు జరిపితే వాళ్ళు కనబడతారా లేదా? మనుషులు ఎందుకు కనబడరు? అదేనా చిన్న వస్తువా? చిన్న బ్యాగ్ కాదు, చీర కాదు, బట్టలు కాదు, మనుషులు, ఇద్దరు మనుషులు. కానీ ఆమె దాచిపెట్టింది, జ్ఞానంతో మాట్లాడింది. వాళ్ళు వచ్చి చూసుంటే ఫస్ట్ చనిపోయేది ఎవరు? రాహాబే చనిపోయింది. ఇంత అబద్ధం ఆడతావా? ఇట్లా చేస్తావా? శత్రువుని దాచి పెడతావా? అబద్ధాలు ఆడతావా? ఆమె చనిపోయేది. కానీ ఆమె వారిద్దరిని దాచిపెట్టి వచ్చిన వారితో ఆమె ఏం చెప్తుందో చూడండి. పక్క పేజీలోకి రండి, 10వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము అంటే ఆ యెరికో ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ విన్నారు. కానీ అవకాశం ఈమెకు వచ్చింది. వినిన మాటను ఈమె సార్థకం చేసుకుంటుంది. దేవుని యందు ఆమె విశ్వసించింది. దేవుడు వారిని చూడండి ఎర్ర సముద్రమును దాటించిన విధానం ఆమె తెలుసుకుంది. అమోరీయుల రాజుల్ని దేవుడు ఎలాగో నశింపజేసి దేవుని బిడ్డలకు విజయం ఎలా అందించాడో ఆమె తెలుసుకొని వినింది. ఏమంటుంది? మేము వింటిమి అంటే దేవుని గురించి రాహాబు వినింది కనుకే ఆమె ఏమంటుందో చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమును ఉండదు. చూసారా, మన దేవుని నమ్ముకుంటే భయపడాల్సిన పని లేదు. ఆయన గొప్ప దేవుడు. శత్రువులకి ధైర్యం ఉండదు, వాళ్ళు భయపడిపోతారని రాహాబు దేవుని యందు విశ్వసించి సాక్ష్యం చెప్తుందమ్మా ఈ మధ్యాహ్న కాల సమయంలో. మరి దేవుని ఎరిగిన నీవు నేను ప్రభు పట్ల ఇలాంటి సాక్ష్యాన్ని మనము చెప్పగలుగుతున్నామా? చిన్న చిన్న విషయాలకు మనము ఆలోచన చేసి భయపడే వారముగా ఉన్నామా? రాహాబు ఒక అన్యురాలు, యెరికో పట్టణంలో ఉంది. చిన్ననాటి నుండి ఆమెకు దేవుడు తెలియదు, ఆయన కార్యాలు తెలియదు. కానీ ఆమె విన్నాయి కొద్దిగా మాటల్లో ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. మీ దేవుని నమ్ముకుంటే భయపడాల్సిన పని లేదు. పైన ఆకాశంలో కింద భూమిలో ఆయనే దేవుడని రాహాబు ఆ వేగుల వారైన మనుషులతో దేవుని గురించి సాక్ష్యం చెప్తుంది. మరి మనం ఎలా ఉన్నాం? ఆయన నమ్ముకున్న మనం ధైర్యం కలిగి ఉన్నామా? పిరికివారముగా ఉన్నామా అనే ధైర్యానికి ఆయన దేవుడు, నీకు ధైర్యం ఇచ్చే దేవుడు. ఆయన అంటున్నాడు 365 సార్లు పరిశుద్ధ గ్రంథములో, రోజుకి ఒక్కసారి లెక్క చొప్పున సంవత్సరానికి. భయపడొద్దు అంటే ప్రతిరోజు నిన్ను దేవుడు పలకరిస్తున్నాడు. భయపడొద్దమ్మా, భయపడొద్దు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? బిడ్డల విషయంలో, భర్త విషయంలో, ఒకవేళ నీ అనారోగ్య పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావేమో. భయపడొద్దని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వినింది రాహాబు, దేవుని యందు విశ్వాసం ఉంచింది. తాను చనిపోయినా పర్వాలేదని దేవుని బిడ్డల్ని ఆమె చేర్చుకొని వాళ్ళని దాచిపెట్టి భద్రంగా పంపించేస్తుంది. చూడండి, ఒక్క సహోదరి, సింగిల్ లేడీ ఎంత సాహసం చేస్తుంది, ఎంత గుండె ధైర్యం ఉంది ఆమెకు. ప్రభువుని విశ్వసించింది, ఆమెకు ధైర్యం వచ్చేసింది, ఆయన మీద ఆధారపడింది. వాళ్ళు ఖచ్చితంగా మరలా యెరికోకు వస్తారు, యెరికో ప్రాంతాన్ని జయిస్తారు, అప్పుడు అందరినీ చంపేస్తారు. నేను చావకూడదు, నేను దేవుణ్ణి నమ్ముకోవాలి, నేను బ్రతకాలి, నా ఇంట్లో వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు రక్షింపబడాలి, నశించే గుంపులో నా ఇంటి వారు ఉండకూడదు. అబ్బా, ఎంత చక్కటి ఆలోచన. మనం చదివాం కదా మూలవాక్యము, సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనంగా ఉంది. వాళ్ళందరూ విన్నారు, మేము విన్నామంటుందామా. కానీ ఆమె రక్షింపబడింది. విని విశ్వసించింది ఎంతమంది? ఒక్కరే. ఒక ప్రాంతం మొత్తం విన్నారు దేవుడి గురించి, కానీ రాహాబు మాత్రము విశ్వసించింది. చూడండి అమ్మా, విని వదిలివేసే గుంపులో ఉన్నావా? విశ్వాసం నుంచి ధైర్యంగా ఉండే గుంపులో ఉన్నావా?
ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్య వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం. చూడండి ఆమె ఏమంటుందో. 12, నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి. చూడండి, అయ్యా మిమ్మల్ని నేను దించాను, జాగ్రత్తగా నేను కిటికీలో నుంచి దించుతున్నా. చూడండి, మెయిన్ డోర్ లో నుంచి వాళ్ళని దించట్లా, ఆమె కిటికీలో నుంచి వాళ్ళని కిందకు దింపుతుంది. మీరు జాగ్రత్తగా వెళ్ళిపోండి. మెయిన్ డోర్ లో నుంచి వాళ్ళని పంపిస్తే బయట శత్రువులు ఉన్నారు, మీరు చనిపోతారు కదా అని చెప్పి వారి పట్ల ఆమె ఎంత శ్రద్ధగా ఉందో చూడండి. దేవుని బిడ్డల పట్ల వాళ్ళని జాగ్రత్తగా చింది ఆమె అంటుంది, అయ్యా నేను మీకు ఉపకారము చేశాగా, మీరు కూడా నాకు ఉపకారము చేయండి అని ఆమె ఒక లిస్టు చెప్తుంది. చూడండి, ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో. నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతికనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయండి అంటుంది. చూడండి, బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం అందరి గురించి ఈ లిస్ట్ లో ఉంది, కానీ ఆమెకు భర్త ఉన్నట్లు ఇక్కడ ప్రస్తావన లేదు. బహుశా ఆమెకు వివాహం కాలేదని బైబిల్ పండితుల పెద్దల అభిప్రాయం. ఉంటే ఆయన గురించి కూడా ఆమె ప్రస్తావించేది కదా. తల్లిదండ్రి గురించి చెప్తుంది, అక్క చెల్లెల గురించి చెప్తుంది. మీరు ఈ ప్రాంతానికి వస్తారు, ఎరుకోను జయిస్తారు, అందరూ చనిపోతారు, కానీ నా తండ్రి ఇంటి వారు చనిపోవడానికి వీల్లేదు, వాళ్ళని కాపాడండి, వాళ్ళని రక్షించండి అని ఆమె వాళ్ళ దగ్గర మాట తీసుకుంటుంది. చూడండి వాళ్ళేమంటున్నారో. 18, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములందరినీ చేర్చుకో. వాళ్ళు దిగి వెళ్తున్నారు. అమ్మా, ఏ కిటికీలో గుండా నువ్వు మమ్మల్ని దించావో రాహాబు, ఆ కిటికీకి నువ్వు ఏం కట్టమంటున్నారు? ఎర్రని దారము కట్టు, మేము తిరిగి ఈ ప్రాంతానికి వస్తాం, జయిస్తాం, అప్పుడు అందరు చనిపోతారు. ఎర్రని దారం కట్టిన ఈ ఇంటికి మేము రక్షణ కల్పిస్తాం, ఆ ఇంట్లో వాళ్ళని మేము భద్రపరుస్తాం, వాళ్ళు చావనే చావరు. చూడండి ఆమె యొక్క ఆలోచన చూడండి. నేను మాత్రమే కాదు, ఏ స్వార్థము లేదు. తన తండ్రి పట్ల, తన తల్లి పట్ల, అన్న చెమ్ముళ్ళ పట్ల ఆమె ఎంత బాధ్యతగా ఉందో చూడండి. ఒక అన్యురాలమ్మ. దేవుని నమ్ముకొని ఎంతకాలం అవుతుంది? మనం ఆలోచన చేయండి. రక్షించబడ్డారా మన ఇంటి వారు? వారి కోసం మనం ప్రయాసపడుతున్నామా? రక్షణ లేని వారి కోసం ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం? ఆలోచన చేయండి. రహాబు అన్యురాలు, వేశ్య అని వ్రాయబడి ఉంది, కానీ ఆమె ఆలోచన తలంపులు చూడండి. మా అమ్మ నాన్న బతకాలి, మా అమ్మ నాన్న చనిపోకూడదు, నా అక్క చెల్లెలు చనిపోకూడదు, నాకు సహాయం చేయండి, మీకు నేను సహాయం చేశా కదా అని వాళ్ళ దగ్గర ఆమె మాట తీసుకుంటుంది. అమ్మ మాట తీసుకుంటుంది. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనము. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. చూడండి, చదవండి. పెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనిను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అదే ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈ సందర్భం మనసు చాలా సార్లు విన్నాదే, మరొకసారి మీ జ్ఞాపకానికి తేవటానికి ఆశపడుతున్నా. చూడండి, మరియా మార్త సహోదరులు ఉన్నారు, ప్రభువుని ఇంటికి ఆహ్వానించారు. మార్త చక్కగా వాళ్ళ కోసము వంట సిద్ధం చేసే పనిలో ఉంది. మరియా ఏం చేస్తుందంట? చూడండి, ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. 39లో ఉంది. ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. వింటా ఉంది. యేసయ్య చెప్పే మాటలు వింటా ఉంది, ఆయన జీవపు మాటలు వింటా ఉంది. ఎవరు? మరియా వింటా ఉంది. రాహాబు
దేవుని గురించి వినింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. ఆమె రక్షించుకుంది, ధైర్యం చేసింది, సాహసించింది, ప్రభువు మీద విశ్వాసం ఉంచింది. వినుట వలన విశ్వాసము. ఇక్కడ మరియా ఏం చేస్తుంది? యేసయ్య మాటలు వింటా ఉంది. ఎక్కడ కూర్చొని ఉందంట? యేసయ్య పాదాల వద్ద కూర్చొని చక్కగా వింటా ఉంది. ఆమె వచ్చి అంటుంది, తొందరపడుతుంది. ఏమంటుంది? నీకు చింత లేదా? అనేకమైన పనులు పెట్టుకోవడం వల్ల ఏమొచ్చేసింది? ఆమెకు టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చేసింది. ఆ టెన్షన్లో ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లా. దేవాది దేవుని దగ్గరకు వచ్చి నీకు చింత లేదా అంటుంది. ఆయనకు చింత లేదా మన మీద? ఆయన ఆకాశాన్ని మహాకాశాన్ని విడిచిపెట్టి వచ్చాడే నీ మీద నా మీద ప్రేమ కలిగి మనం నరకం పాలు అవ్వకుండా ఉండటం కోసం ఆయన్ని అడుగుతున్నాము. నీకు చింత లేదా? మా చెల్లిని పంపించు. చూడండి, ఆమె వింటల్లా ఆమె పనులు పెట్టుకుంది. పైపెచ్చు వినే మనిషిని కూడా ఆమెను కూడా పంపి. చూడండి, ప్రభు ఏమంటున్నాడు? మార్తా మార్తా 2 సార్లు అంటున్నాడు ప్రభు. అంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. ఒక్క మాట ప్రభు నోట్లో నుంచి వస్తేనే అది ఎంతో గొప్ప విషయం. అట్లాంటిది 2 సార్లు అంటున్నాడు, మార్తా మార్తా ఆగు, విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ అవసరమైంది ఎన్నున్నాయి అక్కడ? అవసరమైంది ఒక్కటే. ఏందా ఒక్కటి? యేసయ్య పాదాల వద్ద కూర్చొని ఆయన మాటలు వింటమే ఉత్తమమైనది, ది బెస్ట్. దానికి మించి ఇంకేమీ లేదంట. చిన్న పనే కదా. ఏమన్నా పనులు చేయమన్నారా? ఎక్కడికన్నా దూరం వెళ్ళి రమ్మన్నారా? ఏదైనా ఎత్తైనది ఎక్కమన్నాడా ప్రభు? ఏమన్నా. ఏమన్నాడు? ఆయన మాట వింటమే ఉత్తమమైనది. చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మాటలు మీరు వింటున్నారు, ఉత్తమమైంది మీరు ఎంచుకొని ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు? మా మరియా ఉత్తమమైంది ఎంచుకుంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ప్రభు మాటలను వింటున్నావే, ప్రభు సన్నిధులను కాలం గడుపుతున్నావే, సమయాన్ని గడుపుతున్నావే, ఇది ఎవ్వరు నీ వద్ద నుంచి తీసివేయలేదంట. ప్రభువే సాక్షాత్ ఆయన మాట్లాడుతున్నాడు. ఉత్తమమైనది. అమ్మ, ఎంచుకున్నామా? ప్రభు మాటలు వినటానికి ఇష్టపడుతున్నామా? మనల్ని మనము పరీక్షించుకుందాం. మరియా చక్కగా ఆయన మాటలు వింటా ఉంది. రాహాబు ఆయన గురించి వినింది. చూడండి, ప్రభు అంటున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాం. ఉత్తమమైనది, మనం ఉత్తమమైనది ఎంచుకునే వారముగా ఉండాలి. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనము.